రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, రాజమహేంద్రవరంలో వాన వరద పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? స్వప్న, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, అనపర్తి, రాజానగరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు నిన్నటి నుంచి కూడా రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. నగరపాలక సిబ్బంది అప్రమత్తమై ఎక్కడికక్కడ డ్రైనేజీల్లో మేటతో పాటు పూర్తిగా నీరు దిగువ ప్రవహించేలాగా చర్యలు చేపట్టడంతో కొంతమేర నీరు దిగువకి వెళ్ళిపోతోంది. నిలిచి ఉన్న ప్రాంతాల్లో కృష్ణానగరంలో భారీగా వరద నీరు చేరుతోంది. దీని తీవ్ర ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. ఆగకుండా కూడవడంతో జనజీవనం తీవ్రమైన విఘాతం కలిగింది. ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అల్పపీడన ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, భారీ వర్షాలు, ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో అప్రమత్తమయ్యారు, సమీక్ష చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కొవ్వూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి నాట్లు నీట మునిగాయి, నార్మల్ కూడా నీట మునిగాయి. నిడదవోలులో కూడా పట్టణంలో డిపోలోను, బస్టాండ్ లోను నీరు చేరడంతో మంత్రి దుర్గేష్ వర్షంలో నిన్న పర్యటించి అక్కడ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో వర్షం నీరు మండల కేంద్రమైన దేవరపల్లిని ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరాయి, బ్యాంకులో కూడా నీరు చేరింది. ప్రస్తుతం మాత్రం నీరు దిగువకు వెళ్లేను అక్కడ ఏర్పడిన ఇబ్బందుల్ని తాత్కాలికంగా మేట తొలగించి నీరు దిగువకి వెళ్లిపోయేలాగా చర్యలు చేపట్టడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పింది. ప్రస్తుతం మాత్రం ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా కోనసీమ జిల్లాలో ఎడతెరిపి వానలు పడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరి నారుమళ్లన్నీ కూడా నీట మురుగుతున్న పరిస్థితి ఉంది. గోదావరికి అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఎగువన సీతానగరం మండలంలో ఉధృతంగా ప్రవాహం ఉంది. ములకల్లంక వద్ద తాత్కాలిక రహదారి నీట మునగడంతో ములకల్లంక వాసులు బొబ్బిలంక వైపు బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు ప్రస్తుతం పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అధికారులు పడవలను ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం అక్కడ పరిస్థితిని పరిశీలిస్తోంది. దిగువన ఈ గన్నవరం మండలంలోని బూరుగుల్లంక వద్ద తాత్కాలిక రహదారి నిన్నే వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో 4 లంక గ్రామాలు జీ పెదపూడి లంక, ఊడిమూడి లంక, బూరుగుల లంకకు ప్రస్తుతం అయితే రాకపోకలు నావలపైనే కొనసాగుతున్నాయి. ఇంకా గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 10.8 అడుగులు నీటి మట్టం చేరింది. 3.5 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని దిగువ సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన విలీన మండలాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం కేంద్రంగా ఉన్న విలీన మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ చింతూరు, వరరామచంద్రాపురం మధ్య అన్నవరం వాగు పొంగిపోవడంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం వర్షం ఇంకా ఆగకుండా కురుస్తుండటంతో ప్రజలకు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దేవీపట్నం మండలంలోని ప్రముఖ ఆలయం గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని గోదావరి వరద ముంచెత్తడంతో ఆలయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండల విహారయాత్రను కూడా జలవనరుల శాఖ నిలిపివేసింది. ఇంకా అల్పపీడన ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే కాకినాడ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు పడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని వరి నారుమళ్లు నాట్లు నీట మునిగాయి. తాళరేవు, కాజులూరుతో పాటు ఇతర లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా వరి పంటకు మాత్రం నష్టం వాటిల్లుతోంది. ఈ వర్షం తగ్గిన తర్వాత ఎంత మేర నష్టం ఉండే అవకాశం ఉందనేది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 3 జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వర్షాలు ఇంకా భారీగా కురిసే అవకాశం ఉండటం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, బయటకు రావద్దని కూడా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై సమీక్ష చేస్తున్నారు. పరిస్థితి తీవ్రమైన ఇబ్బంది కలగకుండా, ప్రజలు అసౌకర్యం గురి కాకుండా, ఎక్కడా కూడా గండ్లు ఇతర ఇబ్బంది పరిస్థితి తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తోంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.